హలో లేడీస్! వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి డిజైన్స్. ఈరోజు నేను ఇంత పర్ఫెక్ట్‌గా కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపించబోతున్నాననమాట. అది కూడా చాలా ఈజీగా. సో, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ ప్రకారం కట్ చేస్తే మీకు పర్ఫెక్ట్ కాలర్ వచ్చి తీరుతుందనమాట. మీరు కాలర్ కుట్టాలి అనుకునేది కుర్తీకైనా, బ్లౌజ్‌కైనా ఫస్ట్ ఈ విధంగా నెక్ లైన్‌ని మధ్యకి మడత పెట్టుకోవాలనమాట. కాలర్ అనగానే అందరూ చాలా కష్టంగా ఉంటుంది అనుకుంటారు. లేదండి. కాలర్ కుట్టడం చాలా ఈజీ. నేను చెప్తున్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ మీరు కుడితే గనక పర్ఫెక్ట్ కాలర్ వస్తుంది. ఫస్ట్ నెక్ లైన్‌ని ఈ విధంగా మధ్యకి మడత పెట్టుకోవాలి. ఓకే. మడత పెట్టుకుంటున్నప్పుడు జారిపోకుండా ఉండడం కోసం నేనైతే ఈ విధంగా పిన్స్ అరేంజ్ చేసుకున్నానండి. ఇలా మనం మిడ్ పాయింట్‌ని తీసుకొని ఈ విధంగా ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలనమాట. ఓకే. లేదంటే గుర్తు కోసం మీరేదైనా మార్క్ చేసుకోవచ్చు కూడా. ఓకే. ఈ విధంగా మనం మడత పెట్టుకోవాలి. చూడండి ఎలా సగానికి నేను మడత పెట్టుకున్నానో, ఇప్పుడు మనం దీన్ని మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకుంటున్నప్పుడు మీరు ఈ విధంగా ఒక 1 సెంటీమీటర్ కిందికి మెజర్ చేసుకోవాలి అని గుర్తుంచుకోండి. ఇలా ఎందుకంటే మనం కుట్టేటప్పుడు కుట్టు 1 సెంటీమీటర్ కిందికి పడుతుంది కాబట్టి. నాకిక్కడ 25 సెంటీమీటర్లొచ్చిందండి. ఫస్ట్ నేను పేపర్ మీద మీకు కటింగ్ క్లియర్‌గా చూపిస్తాను. కాలర్‌కి ఖచ్చితంగా మీరు పేపర్ మీద కట్ చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్ కాలర్ అయితే వస్తుంది. ఫస్ట్ మనం ఈ విధంగా ఒక గైడింగ్ లైన్‌ని గీసుకోవాలనమాట. మీకు నెక్ లైన్ మెజర్ చేసుకున్నప్పుడు ఎంతైతే వచ్చిందో దాన్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నాకు 25 వచ్చింది గదా! అందుకే ఇక్కడ నేను 25 సెంటీమీటర్లు మార్క్ చేసుకుంటున్నాను గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇదొచ్చేసి మనం కాలర్ బ్యాండ్ కోసం నేను 1 ఇంచ్‌తో మార్క్ చేసుకుంటున్నాననమాట. ఇదైతే పర్ఫెక్ట్‌గా అనిపించింది. ఇంతకన్నా ఎక్కువ తీసుకున్నా, తక్కువ తీసుకున్నా నాకంత నీట్‌గా అనిపించలేదు. ఫైనల్‌గా నేను 1 ఇంచ్ దగ్గర ఫిక్స్ అయ్యాననమాట. మీరు కూడా ఈ 1 ఇంచ్‌తో ట్రై చేసి చూడండి. ఇదే 25 సెంటీమీటర్లు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని, ఈ రెండిటిని ఈ విధంగా కలిపేసుకున్నాననమాట. ఓకే. ఇప్పుడు 25 సెంటీమీటర్లలో సగం ఎంత? 12.5 సెంటీమీటర్లు. ఓకే. అదే విధంగా నేను మిడ్ పాయింట్‌ని ఇక్కడ 12.5 సెంటీమీటర్ల దగ్గర మార్క్ చేసుకున్నాననమాట. ఓకే. కొన్ని సెంటీమీటర్లు, కొన్ని ఇంచెస్ చెప్తూ ఉంటాను. ఖచ్చితంగా మీరు క్లియర్‌గా విని మార్క్ చేసుకోండి. ఓకే. ఈ లైన్‌ని ఈ విధంగా పైకి ఎక్స్‌టెండ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ పాయింట్ నుంచి 2 సెంటీమీటర్లు పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. అదే విధంగా ఈ పాయింట్ నుంచి కూడా పైకి మార్క్ చేసుకోవాలనమాట. ఇప్పుడు ఈ 2 పాయింట్‌ని ఈ విధంగా కలిపేసుకోవాలి. కొంచెం సేపు ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము అనేది కాకుండా, ఎలా చేస్తున్నామో చూసి యాజ్ ఇట్ ఈస్‌గా ఫాలో అవ్వండి. ఇదెందుకు చేస్తున్నాము అనేది మీకు అర్థమవుతుంది క్లియర్‌గా తర్వాత. ఇది స్ట్రెయిట్ లైన్ ఉంది కదా! ఇంత స్ట్రెయిట్‌గా, పాయింటీగా కాకుండా లైట్‌గా కర్వ్‌గా ఉండడం కోసం మనం ఇలా ఈ ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసుకొని దీన్ని ఈ విధంగా లైట్‌గా కర్వ్ గీసుకుంటున్నామనమాట. సేమ్ ఇదే విధంగా కింద కూడా లైట్‌గా మాత్రమే అండి. లైట్‌గా ఇలా మనం కర్వ్ వచ్చేలాగా గీసుకోవాలి. మీరు ఫ్రీ హ్యాండ్‌తో కూడా గీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర నుంచి రెం సెంటీమీటర్ స్కేల్ మీద 2 గీతలు మనం ఈ విధంగా మార్క్ చేసుకొని, ఇక్కడి నుంచి నాకు 90 డిగ్రీస్ కావాలన్నమాట. అందుకని నేను ఇది యూజ్ చేసి యాంగిల్ కోసం దాన్ని యూజ్ చేసుకున్నాను. ఈ పైన లైన్ మీదకి మనం ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట. ఓకే. ఇదొచ్చేసి మనకి ఎగ్జాక్ట్‌గా 90 డిగ్రీలు ఉంటుందన్నమాట. ఓకే. ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత కాలర్ మనకి ఇలా పాయింటీగా ఉండకూడదు కాబట్టి ఇలా నేను లైట్‌గా ఫ్రీ హ్యాండ్‌తోనే ఇలా కర్వ్ గీసుకుంటున్నాను చూడండి. ఓకే. ఇక్కడి నుంచి మనం 2 సెంటీమీటర్లు లోపలికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఈ మార్కింగ్‌ని ఎక్కడైతే మనం కర్వ్ స్టార్ట్ చేసామో అక్కడికి ఈ విధంగా మనం డాష్డ్ లైన్‌తో కలుపుకోవాలి. డాష్డ్ లైన్ ఎందుకంటే ఈ లైన్ మనం కట్ చేసుకోమనమాట. కట్ చేసుకునేటప్పుడు. ఓకేనా? దానికోసం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉందో మీరు మెజర్ చేసుకొని, అదే విధంగా ఈ లైన్ దగ్గర నుంచి అంతే డిస్టెన్స్ మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఎంతుందో ఇక్కడ కూడా అంతే చేసుకొని, ఇది స్ట్రెయిట్ లైన్‌తో కలిపేసుకోవాలనమాట.
ఇక్కడ చూస్తే నేను ఇది కూడా డాష్డ్ లైన్ గీసుకుంటున్నాను. ఎందుకంటే మనం ఈ లైన్‌ని కట్ చేయమనమాట. ఓకే. ఏదైతే లైన్ మనం కట్ చేయమో దాన్ని ఈ విధంగా డాష్డ్ లైన్ గీసుకుంటున్నాము. ఇప్పుడు సేమ్ డిస్టెన్స్ మళ్ళీ పైకి కూడా ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకైతే 1 సెంటీమీటర్ మీద 3 గీతలొచ్చిందండి. మీకు వచ్చిన దాని ప్రకారం మీరు యాస్ ఇట్ ఈస్‌గా అంతే మార్క్ చేసుకోవాలనమాట. చాలా ఈజీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. క్లియర్‌గా అబ్జర్వ్ చేసి మీరు కూడా రిపీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. ఇప్పుడు ఈ పాయింట్‌ని ఇక్కడ కలిపేసుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా. ఇలా కలిపేసేసుకున్న తర్వాత కాలర్ హైట్ కోసం నేను 1.5 ఇంచులు మార్క్ చేసుకుంటున్నాను చూడండి. ఓకే. 1.5 ఇంచులతో ఇక్కడి నుంచి ఈ విధంగా పైకి మార్క్ చేసుకోవాలి. ఇదొచ్చేసి మనకి కాలర్ ఏదైతే పైకి కనబడుతుందో దాని విడ్త్ అనమాట. ఓకే. ఇలా 1.5 ఇంచులతో మార్క్ చేసుకొని స్ట్రెయిట్ లైన్ గీసేసుకోవాలి. ఈ పాయింట్ నుంచి ఇక్కడికి ఫ్రెంచ్ కర్వ్ యూజ్ చేసుకొని లైట్‌గా కర్వ్ గీసుకోవాలనమాట మనం. ఓకే. ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ లైన్ ఎక్స్‌టెండ్ చేసేసుకొని ఈ లైన్‌ని కూడా ఈ విధంగా ఎక్స్‌టెండ్ చేసుకోవాలి. ఓకే. ఈ లైన్ దగ్గర నుంచి బయటి వైపుకి 2 సెంటీమీటర్లు ఇలా మార్క్ చేసుకోవాలనమాట. ఓకే. 2 సెంటీమీటర్లు. ఇక్కడ పాయింట్ ఉంది కదా! దీన్ని ఈ 2 సెంటీమీటర్ల మార్క్‌ని మనం ఈ విధంగా కలిపేయాలి. చూస్తే ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా! కాలర్ షేప్ ఎలా ఉంది అనేసి. కట్ చేసిన తర్వాత మీకింకా క్లారిటీ వస్తుందనమాట. నేను ఏ గీతలు కట్ చేస్తున్నానో కూడా మీరు క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మనం చాలా గీతలు గీసుకున్నాం కదా! మీరు కన్‌ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను ఎలా కట్ చేస్తున్నానో కూడా క్లియర్‌గా చూపించాననమాట. ఓకే. 1, 2 సార్లు చేస్తే ఈజీగా వచ్చేస్తుందండి. ఇంట్రెస్ట్ పెట్టి ఖచ్చితంగా మీరు ఇవే ఫాలో అయితే పర్ఫెక్ట్ కాలర్ అయితే వస్తుందనమాట. ఓకే. అదే విధంగా ఇక్కడ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఏ లైన్స్ కట్ చేస్తున్నాను అనేది అబ్జర్వ్ చేయండి. ఓకే. ఫస్ట్ టైమ్ కాలర్ కుట్టినప్పుడైతే నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. ఇంత ఈజీనా? ఇన్ని రోజులు ఇంత టఫ్ అనుకున్నాను అనిపించింది. అందుకే నేను మీకు కూడా చెప్తున్నాను. కాలర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చాలా ఈజీ అండి. ఈ కాలర్ నేర్చుకోవడం వల్ల మీరు బ్లౌజెస్‌కి ఈ కాలర్ యూజ్ చేసుకోవచ్చు. అలానే చుడిదార్‌కి అన్నిటికి అన్ని వెస్టర్న్ వేర్‌కి కూడా మీరు యూజ్ చేసుకోవచ్చనమాట. ఒక్కసారి ట్రై చేసైతే చూడండి. మీకెలా కుదిరింది కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ఓకే. నీట్‌గా ఈ విధంగా కర్వ్ గీసుకున్నాం కదా! అలానే కట్ చేసుకోవాలనమాట. ఫైనల్‌గా మన పేపర్ కటింగ్ అయితే అయిపోయిందనమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. ఓకేనా? దీన్ని ఇప్పుడు మనం క్లాత్ మీద ఎలా కట్ చేయాలి చూద్దాము. ఫస్ట్ క్లాత్ మీద కట్ చేయడం కోసం మెయిన్ ఫ్యాబ్రిక్‌ని రివర్స్‌లో తీసుకొని దాని మీద ఈ విధంగా బకరం పెట్టుకొని మనం అంటించుకోవాలనమాట. బకరం ఎందుకంటే కాలర్ స్టిఫ్‌గా ఉండడం కోసం. ఖచ్చితంగా ఇంటర్ఫేస్ అయితే యూజ్ చేయాల్సొస్తుంది. ఓకేనా? అంటే బకరం అనమాట. మనం ఏదైతే పేపర్ కటింగ్ చేసామో దాన్ని ఈ విధంగా బకరం అంటించుకున్న ఫ్యాబ్రిక్‌ని రివర్స్‌లో ఇలా మార్క్ చేసుకోవాలి. ఓకే. ఈ విధంగా మనం మార్క్ చేసుకోవాలనమాట. ఒక సైడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఇలా రివర్స్ తిప్పేసి, ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా? మార్క్ చేసుకున్న తర్వాత మనం కలిపి కుట్టుకునేటప్పుడు ఖర్చు కావాలి గదా! దానికోసం 1 సెంటీమీటర్ ఈ విధంగా చుట్టూతా తీసుకోవాలనమాట. నేనిక్కడ 1 సెంటీమీటర్ తీసుకుంటున్నాను. ఈ విధంగా 1 సెంటీమీటర్ మనం మార్క్ చేసుకున్న ప్రకారం చుట్టూతా తీసుకోవాలి. ఈ పీస్ ఇలా పెట్టుకొని, అలానే రివర్స్ పెట్టుకొని ఎలా తీసుకున్నామో, ఈ పైన కాలర్ కూడా అదే విధంగా ఇలా, అదే విధంగా మరొక హాఫ్ ఇలా తీసుకొని, మొత్తం ఖర్చు కోసం 1 సెంటీమీటర్ ఎక్స్‌ట్రా తీసుకోవాలి. మనం గీసుకున్న ప్రకారం ఈ విధంగా కట్ చేసేసుకోవాలనమాట. చాలా సింపుల్ అండి. ఇక్కడ వరకు మీకు క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఓకేనా? ఇప్పుడు ఫ్యాబ్రిక్‌ని మనం రైట్ సైడ్ తీసుకోవాలి. ఇందాక రాంగ్ సైడ్ తీసుకున్నాం కదా! ఇప్పుడు రైట్ సైడ్ తీసుకొని, ఈ విధంగా మనం ఆల్రెడీ బకరం అంటించుకున్న ఫ్యాబ్రిక్‌ని ఇలా 2 ఎదురెదురుగా ఉండేలాగా ప్లేస్ చేసుకోవాలి. ఓకే. ఎక్స్‌ట్రా ఉన్న
ఫ్యాబ్రిక్‌ని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా రైట్ సైడ్ మీద పెట్టుకుంటున్నాము గుర్తుపెట్టుకోండి. నేను మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాను అంటే, తప్పు చేసేసిన తర్వాత ఇంత కష్టపడి రాంగ్ కుట్టాము అనిపిస్తుంది. ఇప్పుడు ఈ రెండిటిని మనం ఇలా అటాచ్ చేసుకోవాలనమాట. ఇక్కడ మీరు చూస్తే నేను 3 వైపులా మాత్రమే కుట్టేస్తున్నాను గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ ఇదే పాయింట్ ఈ చివరన ఎండ్ చేస్తాననమాట. ఓకే. అందుకే నేనెక్కడ కుడుతున్నాను అనేది ఖచ్చితంగా క్లియర్‌గా అబ్జర్వ్ చేయండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇది 4 వైపులా కుట్టేసి మూసేయమనమాట. 3 వైపులా మాత్రమే కుట్టి, మళ్ళీ దీన్ని రివర్స్ తిప్పుతాము. అందుకే మనం 3 వైపులా మాత్రమే కుట్టాలి. ఓకే. ఇక్కడ వరకు కుట్టేసి, ఇక్కడ ఆపేసి మనం కట్ చేసేసుకోవాలి. ఓకేనా? క్లియర్‌గా చూడండి. ఇంతవరకు కుట్టేసి, ఇక్కడ ఆపేసేసి కట్ చేసేసుకోవాలనమాట. కట్ చేసిన తర్వాత ఎక్స్‌ట్రా ఏదైతే మనకి ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని మొత్తాన్ని నీట్‌గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఓకే. ఏదైతే కాలర్ ఉందో ఆ సైజ్ వరకు మాత్రమే మనం ఉంచుకోవాలి. మిగతాది ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా చుట్టూతా కూడా కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా నీట్‌గా చుట్టూతా ఉన్న ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కట్ చేసేసుకున్న తర్వాత ఓకే. ఇక్కడ నేను ఈజీగా టర్న్ అవ్వడం కోసం చూసారా కార్నర్స్ ఉంటే ఎక్స్‌ట్రా ఉంటే అది కూడా కట్ చేసేసాను. అలా కట్ చేసేసిన తర్వాత ఈ విధంగా మనం రివర్స్ తిప్పుకోవాలనమాట. ఓకే. ఇలా కార్నర్స్ నీట్‌గా రివర్స్ తిప్పుకోవాలి. చూసారు గదా! కాలర్ షేప్ ఎలా వచ్చింది. ఇలా రివర్స్ తిప్పేసిన తర్వాత దీన్ని మనం నీట్‌గా ఐరన్ జేసుకోవాలనమాట. ఈ కాలర్ కుడుతున్నప్పుడేంటంటే ఐరన్ చాలా ఇంపార్టెంట్. మనం ఎంత నీట్‌గా ఐరన్ చేస్తున్నాము అనే దాని మీదే మన కాలర్ నీట్‌నెస్ అనేది ఉంటుందనమాట. ఐరన్ చేయడం మాత్రం కంపల్సరీ. ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఈ కాలర్ బ్యాండ్ ఉంది కదా! దీనికి ఏదైతే 1 సెంటీమీటర్ మనం పెట్టుకున్నామో దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉండడం కోసం నేను దీన్ని కూడా ముందుగానే ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఐరన్ చేసుకుంటున్నాననమాట. ఐరన్ చేసేసుకోవడం వల్ల కుట్టేటప్పుడు మనకి ఈజీ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఆల్రెడీ మనం ఐరన్ చేసుకున్నాం కదా! దాని మీద ఇలా కుట్టేసేసుకోవాలి. సో, చూడండి కుట్టుకున్నప్పుడు ఎంత ఈజీగా ఉందో సరి చేసుకునే పని లేకుండా డైరెక్ట్‌గా మనం దీని మీద కుట్టేసేసుకోవచ్చు. అందుకే నీట్‌గా ముందే ఐరన్ చేసి పెట్టుకోవాలనమాట. ఓకే. ఇలా అయిపోయిన తర్వాత ఆల్రెడీ రెడీ చేసుకున్న ఈ పీస్‌ని పైనుంచి మళ్ళీ ఇంకొకసారి ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఓకే. ఇందాక ఏ విధంగా అయితే మనం 3 వైపులా మాత్రమే కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా ఇప్పుడు కూడా 3 వైపులా కుట్టేసుకోవాలనమాట. ఓకే. ఈ విధంగా ఇక్కడికొచ్చేసిన తర్వాత ఆపేయాలి. ఒకవైపు మనం వదిలేయాలనమాట. ఓకే. ఇప్పుడు ఈ రెండిటికి మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ విధంగా మడత పెట్టేసుకొని మధ్య భాగం ఎక్కడ ఉంది? మిడ్ పాయింట్ ఎక్కడొస్తుంది అనేది చిన్నగా ఒక చిన్న టక్స్ పెట్టుకోవాలనమాట. అదే విధంగా ఈ పీస్‌కి కూడా మిడ్ పాయింట్ తీసుకొని చిన్నగా ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూపించినట్టుగా రెండిటిని ఎదురెదురుగా పెట్టుకొని ఓకే. ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ 2 ఈ విధంగా ఎదురెదురుగా పెట్టుకొని, మిడ్ పాయింట్స్ 2 ఒక దగ్గరకొచ్చేలాగా పెట్టుకొని, కదలకుండా ఉండడం కోసం మనం ఈ విధంగా పిన్ అరేంజ్ చేసుకోవాలనమాట. ఓకే. రెండిటిని ఎదురెదురుగా పెట్టుకొని, మిడ్ పాయింట్స్ రెండిటిని జాయింట్ చేసుకొని, ఈ విధంగా పెట్టుకోవాలి. చూడండి కాలర్ చూడ్డానికి ఎంత నీట్‌గా ఉందో. ఓకేనా? మనం కుట్టిన తర్వాత ఫైనల్‌గా ఈ విధంగానే ఉంటుందనమాట. ఇంక మన లాస్ట్ స్టెప్ మిగిలుంది. అది చూసేద్దాము. ఇంకొక పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ తీసుకొని రైట్ సైడ్ మీద, కరెక్ట్ సైడ్ మీద మనం మొత్తం ఇప్పటిదాకా కుట్టుకున్నాం కదా! దాన్ని ఈ విధంగా పెట్టుకొని, మార్క్ చేసుకున్న ప్రకారం ఈ విధంగా మనం అటాచ్ చేసుకోవాలనమాట.
సేమ్ ఇక్కడ కూడా ఇంతకుముందు చెప్పాను గదా! 3 వైపులా మనం కుట్టేసుకుంటున్నామని. ఇక్కడ కూడా అంతే అన్నమాట. ఈ చివర ఉంది కదా! కర్వ్ అక్కడి నుంచి స్టార్ట్ చేసేసి, మళ్ళీ ఈ చివర కర్వ్ ఫినిష్ అయ్యేంత వరకు మాత్రమే కుట్టుకోవాలన్నమాట. టాప్ పోర్షన్ వదిలేయాలి. అర్థమవుతుంది కదా! ఇక్కడ కర్వ్ తిరిగింది కదా! ఈ కర్వ్ తిరిగిన దగ్గర మనం ఇంతవరకు కుట్టేసి ఆపేసుకోవాలి. ఇక్కడ కర్వ్ కుట్టేటప్పుడు జాగ్రత్తగా నిదానంగా కుట్టుకోవాలండి. అప్పుడే మనకి కాలర్ ఫినిషింగ్ కరెక్ట్‌గా వస్తుంది. చూసారా? ఇక్కడ వరకు కుట్టేసేసి ఇక్కడితో మనం ఆపేయాలి. ఓకే. ఇప్పుడు ఎక్స్‌ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ చూస్తే నేను కాలర్ కూడా కట్ చేస్తున్నాను చూడండి. ఎందుకంటే రివర్స్ తిప్పుతున్నప్పుడు ఈజీగా ఉండడం కోసం ఖర్చు మరీ ఎక్స్‌ట్రా ఉండకుండా ఎంత అవసరమైతే అంతే ఉంచేసి మిగతాదంతా నేను ఈ విధంగా ట్రిమ్ చేసేస్తున్నాననమాట. ఇలా చేయడం వల్ల మనకి రివర్స్ తిప్పుతున్నప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే. ఈ విధంగా మనం దీన్ని ఈ విధంగా రివర్స్ తిప్పుకోవాలి. చూడండి ఫినిషింగ్ ఎంత నీట్‌గా ఉందో. మన కాలర్ కటింగ్ అయితే ఆల్‌మోస్ట్ అయిపోయిందండి. ఫినిషింగ్ మాత్రం చాలా నీట్‌గా వస్తుందనమాట. ఈ విధంగా తిప్పుకున్న తర్వాత కూడా పక్కా ఒకసారి మళ్ళీ మనం ఐరన్ అయితే చేసుకోవాల్సుంటుంది. ఓకే. నీట్‌గా పైనుంచి ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి. ఇలా ఐరన్ చేసేసుకున్న తర్వాత, ఈ విధంగా ఒక 1 సెంటీమీటర్ మనం ఎక్స్‌ట్రా పెట్టేసుకొని మిగతాదంతా కట్ చేసుకోవాలనమాట. ఇక్కడ నేను మార్క్ చేస్తున్నాను కదా! ఆ విధంగా మనం ఒక 1 సెంటీమీటర్ మాత్రం ఎక్స్‌ట్రా తీసుకొని మిగతాదంతా ఈ విధంగా ట్రిమ్ చేసేసుకోవాలి. ఈ 1 సెంటీమీటర్ ఎక్స్‌ట్రా ఎందుకంటే మన కుర్తీకి అటాచ్ చేయడం కోసం అన్నమాట. దీంట్లో కూడా ఈ విధంగా మనం మిడ్ పాయింట్ తీసుకోవాలి. ఈ మిడ్ పాయింట్‌ని మనం కుర్తీలో చూపించిన మిడ్ పాయింట్‌ని రెండిటిని కలిపి కుట్టేసుకోవాలన్నమాట. ఈ స్టిచ్చింగ్ ఎలా చేయాలి అనేది నేను మన నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా చూపిస్తాను. ఈ కాలర్ వీడియో మీకు చాలా బాగా అర్థమైందని అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసేసి వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.